నెలల విరామం తర్వాత ఇజ్రాయెల్ మొట్టమొదటిసారి సోమవారం రాత్రి యెమెన్పై భారీ ఎత్తున వైమానిక దాడులకు దిగింది. అయితే అంతకుముందు ఆదివారం యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు టెల్ అవీవ్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై బాలిస్టిక్ మిసైల్స్తో దాడులు చేసింది. దీంతో ఎయిర్పోర్ట్ను కొన్ని గంటల పాటు మూసివేయాల్సి వచ్చింది. దీనికి ప్రతీకారం తప్పదంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ఈ విధంగా చెప్పినట్టుగానే ఆయన సోమవారం నాడు యెమెన్పై ప్రతీకారం తీర్చుకున్నాడు. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కాస్త అటు తిరిగి ఇటు తిరిగి యెమెన్ ఇజ్రాయెల్ యుద్ధంగా మారిపోయింది. కాగా ఆదివారం నాడు యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు బాలిస్టిక్ మిసైల్స్ను ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో బెన్ గురియన్ ఎయిర్పోర్టుపై గురిపెట్టి ప్రయోగించారు. అయితే ఇజ్రాయెల్ ఈ మిసైల్స్ను అడ్డుకోవడంలో విఫలమైంది. అమెరికా సరఫరా చేసిన యాంటీ మిసైల్ సిస్టమ్ థాడ్ మిసైల్ను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమైంది. బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ దెబ్బతింది. దీంతో ఎయిర్పోర్ట్ను కొన్ని గంటల పాటు మూసివేయాల్సి వచ్చింది. కాగా యెమెన్ క్షిపణి దాడి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఆగ్రహం తెప్పించింది. దీనికి యెమెన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చెప్పిన విధంగానే ఆయన సోమవారం రాత్రి యెమెన్లో కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించాడు. ఇక హౌతీకి చెందిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇజ్రాయెల్ దాడిపై స్పందించింది. ఈ దాడిలో ఒక వ్యక్తి చనిపోగా 35 మంది గాయపడ్డారని తెలిపింది. యెమెన్లోని తూర్పు హోదియా ప్రాంతంలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ మిసైల్ పడిందని పేర్కొంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లేదా ఐడిఎఫ్ దాడి గురించి వివరించింది. యెమెన్ దాడిలో 20 ఫైటర్ జెట్స్ పాల్గొన్నాయని తెలిపింది. కొన్ని నెలల తర్వాత ఇజ్రాయెల్ యెమెన్పై దాడులకు దిగింది. యెమెన్లోని హోదియా చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు డజనుకు పైగా హౌతీ మిలిటెంట్లు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఐడిఎఫ్ వివరించింది. కాగా హోదియాలోని సీపోర్టు ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, మిలిటరీ ఎక్విప్మెంట్ దిగుమతి చేసుకుందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ ఆయుధాలను ఇజ్రాయెల్పై టెర్రర్ దాడులకు ఉపయోగిస్తోందని ఐడిఎఫ్ ఒక ప్రకటనలో వివరించింది. అలాగే ఇజ్రాయెలీ ఫైటర్ జెట్స్ తూర్పు హోదియాలోని ఒక సిమెంట్ ఫ్యాక్టరీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. కాగా ఈ ఫ్యాక్టరీని హోదియాలో టన్నెల్స్ నిర్మాణానికి, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వినియోగించుకుంటోందని ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా హౌతీల టీవీ ఛానల్ అల్ మసీరా తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల గురించి వివరించింది. హోదియా ప్రాంతంలో ఇజ్రాయెల్ కనీసం 6 సార్లు దాడులు చేసిందని, అలాగే అక్కడికి సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీపై కూడా దాడులు చేసిందని పేర్కొంది. ఆదివారం నాడు హౌతీలు ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్పై విజయవంతంగా దాడులు చేశారు. కాగా ఇజ్రాయెల్ మిలిటరీ నుండి దూసుకువస్తున్న బాలిస్టిక్ మిసైల్స్ను అడ్డుకోవడానికి పలుమార్లు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో మొట్టమొదటిసారి ఇజ్రాయెల్కు చెందిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై హౌతీలు ప్రయోగించిన మిసైల్స్ విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో ఎయిర్పోర్ట్ను కొన్ని గంటల పాటు మూసివేయాల్సి వచ్చింది. కాగా ఆదివారం నాడు రాత్రి యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ బెన్ గురియన్ను లక్ష్యంగా చేసుకుని నిరంతరం దాడులు చేస్తామని హెచ్చరించింది. దీంతో ఎయిర్పోర్ట్లో విమానాల స్కెడ్యూల్ను మార్చుకోవాల్సి వచ్చింది. విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఇదిలా ఉండగా ఆదివారం మధ్యాహ్నం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సెక్యూరిటీ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్పై హౌతీల దాడుల గురించి చర్చించారు. అటు తర్వాత సోషల్ మీడియాలో నెతన్యాహు ఒక వీడియోను పోస్ట్ చేశారు. గతంలోనూ మనం దాడులు చేశాం, భవిష్యత్తులోనూ యెమెన్పై దాడులు చేస్తామన్నారు. అయితే దీని గురించి వివరంగా చెప్పలేను. మనకు అమెరికా అండగా ఉంటోంది. హౌతీలకు వ్యతిరేకంగా అమెరికా కూడా పనిచేస్తోందన్నారు. అయితే ఇటీవల అమెరికా కూడా యెమెన్ సీపోర్టుపై భీకర దాడులు చేసింది. ఈ దాడిలో సుమారు 50 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారం తప్పదంటూ హౌతీలు కూడా హెచ్చరించారు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్, అమెరికా నౌకలను అడ్డుకుంటామని హౌతీలు వార్నింగ్ ఇచ్చారు. ఇక హమాస్కు మద్దతుగా హౌతీలు ఇజ్రాయెల్పై తరచూ దాడులు చేస్తున్నారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా ఇప్పటికే పలుమార్లు యెమెన్పై దాడులు చేసింది. యెమెన్లోని పవర్ ప్లాంట్లతో పాటు పోర్ట్లపై జనవరిలో దాడులు చేసింది. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా మిలిటరీ కూడా ఇటీవల కాలంలో యెమెన్ను బలహీనపరచాలని చూస్తోంది.
ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా మిలిటరీ కూడా ఇటీవల కాలంలో యెమెన్ను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున వైమానిక దాడులు చేసింది. హౌతీ మిలిటెంట్లను బలహీనపరచాలని అమెరికా చూస్తోంది. కాగా హౌతీలు మిడిల్ ఈస్ట్లో యుఎస్ నేవీతో పాటు వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇటు ఇజ్రాయెల్తో పాటు అటు అమెరికా యెమెన్లపై పెద్ద ఎత్తున దాడులు చేసినా హౌతీల జోరును మాత్రం తగ్గించలేకపోతున్నారు. కాగా హౌతీలు వరుసగా గత 3 రోజుల నుంచి ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించింది. ఎట్టకేలకు ఆదివారం నాడు హౌతీల లక్ష్యం నెరవేరింది. ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్పై హౌతీల మిసైల్ పడింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా అంతకు వారం రోజుల క్రితం అమెరికాకు చెందిన F/A-18 ఫైటర్ జెట్ను ఎర్ర సముద్రంలో కూల్చివేశారు హౌతీ మిలిటెంట్లు. దీంతో ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలు రూటు మార్చుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఆదివారం నాడు నెతన్యాహు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌడిల్స్తో సమావేశమయ్యారు. యావత్ ప్రపంచాన్ని హౌతీలు సవాలు చేస్తున్నారు. దీన్ని తాము ఎంతమాత్రం సహించం, వారికి వ్యతిరేకంగా గట్టి చర్యలే తీసుకుంటామన్నారు. ఈ దాడుల వెనుక ఎవరున్నారో తమకు తెలుసు అంటూ ఆయన పరోక్షంగా ఇరాన్పై మండిపడ్డారు. ఇరాన్ దిశానిర్దేశంతో హౌతీలు పనిచేస్తున్నారని నెతన్యాహు సైప్రస్ ప్రెసిడెంట్తో మాట్లాడుతూ అన్నారు. ఇదిలా ఉండగా హౌతీలు ఆదివారం నాడు ఇజ్రాయెల్ను మరోమారు హెచ్చరించింది. ఇజ్రాయెల్పై మరింత బలమైన దాడులు చేస్తాం, ఎయిర్ బ్లాకేడ్ చేస్తాం, ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ను లక్ష్యంగా తమ దాడులు ఉంటాయని హెచ్చరించింది. ముఖ్యంగా బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ తమ లక్ష్యమని పేర్కొంది. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ను ఇజ్రాయెల్ ప్రమాణ స్కెడ్యూల్స్ను మార్చుకోవాలని లేదా విమానాల రద్దు చేసుకోవాలని సూచించారు హౌతీ మిలిటెంట్లు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమంటే ఇజ్రాయెల్కు చెందిన ఆరో-3 మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్తో పాటు అమెరికాకు చెందిన థర్డ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను పని చేయలేదు. యెమెన్ నుంచి పేల్చిన బాలిస్టిక్ మిసైల్ను నిర్వీర్యం చేయడానికి ఇజ్రాయెల్ మిలిటరీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో హౌతీలు ప్రయోగించిన మిసైల్స్ నేరుగా టెల్ అవీవ్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్టుపై పడింది. దీంతో ఇటు ఇజ్రాయెల్తో పాటు అటు అమెరికా షాక్కి గురైంది. ఎయిర్పోర్టుపై దాడి జరిగిన వెంటనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను మూసివేశారు. విమానాల రాకపోకలను నిలిపివేసింది. కాగా మిసైల్స్ ఎయిర్పోర్ట్ రూట్లో పార్కింగ్ లాట్ వద్ద పడింది. మిసైల్ ధాటికి 25 మీటర్ల లోతు గుంట పడింది. ఇక థర్డ్ యాంటీ మిసైల్ సిస్టమ్ను ఇజ్రాయెల్ గత ఏడాది అక్టోబర్లో అమెరికా నుంచి కొనుగోలు చేసింది. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణుల దాడుల నుంచి రక్షించుకోవడానికి థర్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేసింది ఇజ్రాయెల్. కాగా ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ హౌతీలను క్షిపణులను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఇక హౌతీలు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని దాడులు చేస్తామని ఇజ్రాయెల్ను హెచ్చరించింది. మొత్తానికి గత ఆదివారం నాడు ఇజ్రాయెల్ అమెరికాపై హౌతీలు పైచేయి సాధించారని చెప్పుకోవచ్చు.